వనపర్తి వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ, మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న చందన బ్రదర్స్ ఈ రోజు వనపర్తిలో వనపర్తి ప్రజలకు మరింత చేరువగా తన షాపింగ్ డెస్టినేషన్తో అడుగుపెట్టింది. మరి పెళ్లి షాపింగ్ అయినా, పిల్లల ఫ్యాషన్ అయినా, ఏ షాపింగ్ అయినా, ఇలాంటి షాపింగ్స్ అన్నిటికీ మొత్తం కుటుంబం ఒకే చోట షాపింగ్ చెయ్యాలంటే ద ఓన్లీ మాల్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అది కూడా వనపర్తిలో. సో ఈ ప్రత్యేకమైన షాపింగ్ జర్నీలో చందన బ్రదర్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, అలాగే ఎన్ని కలెక్షన్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి, వీటన్నింటి గురించి తెలుసుకుందాం ఈ రోజు చందన బ్రదర్స్ షాపింగ్ జర్నీలో. మనమైతే చందన బ్రదర్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇక్కడైతే కలెక్షన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. మరి ఈ కలెక్షన్స్ అన్నిటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒకరైతే కంపల్సరీ మనకు కావాలి, కాబట్టి ఆల్రెడీ మనకి అందుబాటులో పావని గారు ఉన్నారు. మరి కలెక్షన్స్ అన్నిటి గురించి తెలుసుకుందాం. హలో పావని గారు. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను. అసలు ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి మేడం? ఇక్కడ మనకి వెరైటీస్ చాలా ఉన్నాయి మేడం. మీకు వెరైటీస్ లో ఇవన్నీ డైలీ వేర్ లో వస్తాయి. ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి మేడం? ఇది మార్బుల్ క్లాత్ వస్తుంది, ఇది ఒక వెరైటీ ఉంది మనకి. ఓకే, మార్బుల్ క్లాత్ ఫ్యాషనబుల్ గా కట్టుకోవచ్చు. కాస్ట్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు పక్కా. ఎంత తెలుసా? 205. నెక్స్ట్ మేడం మనకి దీంట్లో ఇది ఉంది. ఓకే, ఇది ఈ డిజైన్ ఏదో అంటారు కదా, ఇది బాందిని డిజైన్ అంటారు మేడం. బాందిని డిజైన్. అవును మేడం, దీంట్లో కలర్స్, డిజైన్స్ చాలా వెరైటీస్. చాలా సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్ గా అంటే డైలీ వేర్ లో కూడా మనకి చాలా కంఫర్ట్ గా ఉంటది. దీని కాస్ట్ అంతే. ఇంత తక్కువ కాస్ట్ కి ఇంత మంచి క్వాలిటీ డిజైన్ తో చాలా బాగుంది. నెక్స్ట్ వెరైటీ ఏంటి? నెక్స్ట్ మేడం మనకి జార్జెట్ క్లాత్ వస్తుంది మేడం. ఓకే, జార్జెట్ క్లాత్ లో వస్తుంది మనకి డైలీ వేర్ లో. చాలా డైలీ యూస్ కి బాగుంటుంది. డైలీ యూస్ చాలా బాగుంటుంది మేడం. దీని కాస్ట్ 410. ఇదిగో ఇవన్నీ క్రేప్ ఇవేనా? మనకి ఇంకా చాలా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూపిస్తాం. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయంట, చూద్దామా? అస్సలు పట్టు సారీస్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఏం పట్టు అంటారు? ఇది సాఫ్ట్ అంటారు మేడం. సాఫ్ట్ పట్టు. సాఫ్ట్ పట్టు. ఓకే, గ్రీన్ లో మంచి కాంబినేషన్ కదా అసలు. చాలా గ్రీన్. ఇది ఆనియన్ కలర్ అంటారు కదా మనకి. ఇది ఆనియన్ కలర్ లో చాలా రేర్ కదా, చాలా కూడా. అల్లు మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి. బా, అసలు ఆనియన్ కలర్ దొరకటమే ఇప్పుడు కష్టంగా ఉంది, అంటే యూనిక్ గా చూసుకోవాలంటే. ఇక్కడైతే కాంబినేషన్ వచ్చేసింది మనకి, చూడండి. అసలు ప్యారెట్ గ్రీన్ తోటి మనకి ఆనియన్ కలర్ బాగుంది కదా. సో నెక్స్ట్ వెరైటీ ఏంటండి? నెక్స్ట్ వెరైటీ మనకి కుప్పడం శారీస్ మేడం. దీని స్పెషాలిటీ ఏంటండి? ఇవి మనకి అకేషన్స్ చాలా బాగుంటాయి. అవునా? సింపుల్ గా గ్రాండ్. వా, చూడండి, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. మనకి మగ్గం వరకు వేసుకోవాల్సిన పని కూడా లేదు కదా. ఇదే గ్రాండ్ గా వస్తుంది, ఇదే చాలా గ్రాండ్ గా వస్తుంది, అంటే మనం కుట్టించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతే మేడం. సో ఈ కలర్ కూడా గ్రీన్ కలర్ కూడా గ్రీన్ లో మిడిల్ కలర్. కాస్ట్ ఇది ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత ఫ్యాన్సీ సారీ నిజంగా సూపర్. సో ఇప్పుడు చూసిన 2 సారీస్ కూడా ఓన్లీ మనం ఒక్కొక్కటి మాత్రమే చూసాము, బట్ దీంట్లో కలర్స్ కూడా అదిరిపోయాయి. అసలు కాస్ట్ అయితే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఫంక్షన్స్ కి అయితే అదిరిపోతాయి. సో నెక్స్ట్ కలెక్షన్ వెళ్ళిపోదామా? అస్సలు నమ్మలేకపోతున్నా. చందన బ్రదర్స్, అది కూడా వనపర్తిలో అసలు కొత్తగా పెట్టి ఒక 2 years అవుతుందంట, బట్ కాస్ట్ చూస్తే ఇంత తక్కువ ఉంది. క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది. ఎక్కడ మొత్తం వర్క్ శారీస్ కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ పర్సన్ కూడా అవైలబుల్ ఉన్నారు. మరి స్పెషాలిటీ ఏంటో మనం తెలుసుకోవాలి కాబట్టి. మానస, ఇక్కడ ఏంటి స్పెషాలిటీ? ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ వర్క్ శారీస్ అండి. మొత్తం ఫ్యాన్సీ శారీస్, వర్క్ శారీస్. చూడండి, మనకి ఇది స్కాలప్ బార్డర్ అండి. ఏంటి స్పెషాలిటీ ఏంటంటే ఈ శారీలో? ఈ శారీలో మన స్కాలప్ బార్డర్ వస్తుంది, షిమ్మర్ క్లాత్ అండి. ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది శారీ అంతా. షింగర్ క్లాత్ అంటే ఇలా ఉంటుందా? షిమ్మర్ క్లాత్. సింగర్. ఓకే. అబ్బా, ఇదంతా థ్రెడ్ వర్క్ కదా? అవును, మొత్తం కంప్యూటర్ వర్క్ వస్తుంది మనకి. ఇదంతా ఆల్ ఓవర్ లో వస్తుంది. ఇది హ్యాండ్ మేడ్? హ్యాండ్ మేడ్ లో ఉండదు. శారీ అంతా మనకు ఆల్ ఓవర్ లో రిచ్ పళ్ళులో వస్తుంది. రిచ్ పళ్ళులో వస్తుంది. రిచ్ పళ్ళు వస్తుంది, బ్లౌజ్ కు వర్క్ వస్తుంది. చాలా శారీ మొత్తం ఫుల్ వర్క్.
కలర్ కూడా అదిరిపోయింది అసలు. ఇప్పుడు జనరల్ గా మామూలు రా సిల్క్ మీద మనం ఒక మగ్గం వరకు వేయించుకుంటేనే ఎంత కాస్ట్ తీసుకుంటారు? మినిమం 3 అక్కడి నుంచి అలా అలా వెళ్తాయి. బట్ ఇక్కడ శారీ మొత్తం కూడా హ్యాండ్ మేడ్ అంట. అది కూడా నాకైతే కలర్తో పాటు శారీ వర్క్ కూడా చాలా నచ్చింది. అసలు కాస్ట్ ఎంత తెలుసుకోవాలని. 1499. 1499 చాలా సూపర్ గా ఉంది. సో మనం నెక్స్ట్ శారీ చూపిస్తారా? ఓకే. వావ్, శారీ అయితే వర్క్ లో నిండిపోయింది. శారీ మనకు స్కాలే బోర్డర్, ఇది కూడా ఒకటి దాంట్లోనే. అది ఆల్ ఓవర్ లో ఉంది కదా, ఇది బూటీస్ వైజ్ లో వస్తుంది. మొత్తం స్కాలే బోర్డర్, సిమిలర్ క్లాత్, పళ్ళు రిచ్ గా వస్తుంది. మొత్తం ఫిల్స్ వర్క్, హాఫ్ ఫిల్స్ లో ఉంటది వర్క్ అంతా. చాలా బాగుంది. మనకు స్మూత్ గా ఉంటది, లైట్ వెయిట్. బ్లౌజ్ కి కూడా మనకు వర్క్ వస్తుంది మేడం. నెక్ లో వస్తుంది, హ్యాండ్స్ మగ్గం వర్క్ వేసుకోవాల్సిన పని లేనే లేదు కదా, అవసరమే లేదు. అసలు లేదు, మన కామ్ నుంచి వస్తుంది. సో లైట్ వెయిట్ కూడా. పళ్ళు అయితే మనకు రిచ్ గా వస్తుంది. ఓకే, సూపర్ గా ఉంది. అసలు కాస్ట్ ఓకే, కాస్ట్ వచ్చేసి 2559. వావ్, కాంట్రాస్ట్ కలర్ లో చాలా బాగుంది. చాలా స్మూత్ గా ఉంది. స్మూత్ గా ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి. ఇది హ్యాండ్స్ కి మనకి స్మాల్ బార్డర్ వస్తుంది మొత్తం. ఓకే, ఏంటి సారీ స్పెషాలిటీ ఏంటి? ఇది వచ్చేసి మనకి జార్జెట్ అండి, ఈజీగా క్యారీ చేయొచ్చు, లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్. సో ఇంత మంచి శారీకి మరి కాస్ట్ మనం చూడాలి కాబట్టి 2399 కాస్ట్. శారీ అయితే నిజంగా చాలా స్మూత్ ఉంది. కొన్ని శారీస్ చూస్తే చాలా బాగున్నాయి, బట్ కాస్ట్ చూస్తే చాలా తక్కువ. అది కూడా మన వనపర్తిలో ఉన్న చందన బ్రదర్స్ లో మాత్రమే అవైలబుల్. ఫ్యాన్సీ శారీస్ కావాలంటే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలంట. మరి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. సో ఇక్కడ మన పక్కన పెళ్లి కూతురు ఉంది. సో తనకి శారీ సెలెక్ట్ చేయడానికి చూడండి, అక్కడ బ్యాక్ సైడ్ మొత్తం అందరు రిలేషన్స్ వచ్చారు. మీ పేరేంటి? ఇక్కడ చందన బ్రదర్స్ ఉంది అని ఎప్పుడు తెలుసు? ఇప్పుడే తెలుసు. ఇప్పుడే తెలుసా? ఎవరు చెప్పారు ఇక్కడ బాగుంటాయి అని చెప్పారా? మా చెల్లెలు చెప్పింది. మీ చెల్లెలు చెప్పిందా కలెక్షన్స్ బాగుంటాయని? ఎట్లున్నాయి కలెక్షన్స్ చందన బ్రదర్స్ లో? చాలా బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఇంకెన్ని ఇంకొకటి పెళ్లి శారీ తీసుకోవాలి. పెళ్లి శారీ తీసుకుంటున్నాను. సో మీ చెల్లి చెప్పింది కరెక్ట్ కదా, చందన బ్రదర్స్ లో శారీస్ అన్ని బాగున్నాయి. చాలా కరెక్టే కదా? సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నెక్స్ట్ టైం కూడా రావాలని. సో వనపర్తిలో ఉన్న చందన బ్రదర్స్ కి మళ్ళీ రావాలనిపిస్తుందట. సో తర్వాత మీ ఆయనతో కొనిపించుకో. సో ఎనీవే, కంగ్రాచులేషన్స్ ఫర్ మ్యారేజ్. సో నెక్స్ట్ కలెక్షన్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని తెలుసుకుందాం, చూద్దాం. ఫస్ట్ వనపర్తిలోని చందన బ్రదర్స్ లో హంగామా మామూలుగా లేదు అసలు. సో మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం కాబట్టి చందన బ్రదర్స్ లో. హాయ్, మీ పేరు? తీతి. తీతి, చాలా యూనిక్ నేమ్. సో साड़ी सेलेक्ट చేసుకుంటున్నారా, సెలెక్ట్ చేసుకోబోతున్నారా? इधर का कलेक्शन भी बहुत ही अच्छा है। मैं हमेशा इधर से ही साड़ीज लेती हूँ और बहुत ही अच्छा कलेक्शन है। చందన బ్రదర్స్ లో కలెక్షన్ అద్దరిందంట. ఓకే, ఈ రోజు ఎన్ని సారీస్ తీసుకుంటున్నారు? ఆల్రెడీ ఒకటే రెండు సెలెక్ట్ చేసింది, ఇంకా ఏమైనా పట్టులో ఏమైనా ఉంటే తీసుకుంటాది. ఓకే, ఈ వనపర్తిలో చందన బ్రదర్స్ లో షాపింగ్ ఎక్స్పీరియన్స్ గానీ కలెక్షన్స్ గానీ ఎలా ఉన్నాయి? షోరూమ్ ఓపెన్ అయినప్పటికెళ్ళి మనం కంటిన్యూ విజిట్ అవుతాం మేడం. రెగ్యులర్ కస్టమర్. సో వ్యూస్, వనపర్తిలోని చందన బ్రదర్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో మనం అన్ని కలెక్షన్స్ ఆల్మోస్ట్ చూసేసాం. మరి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాం. ఇక్కడ కలెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. శివకుమార్ చారి గారు, మీ కౌంటర్ లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి? వచ్చేసి మాకు ఫ్యాన్సీ ఆర్ వర్క్ సారీస్ చాలా అవైలబుల్స్ ఉన్నాయి మేడం. బనారస్ అనేది నెంబర్ 1 కలెక్షన్. ఇది బనారసా? బనారస్, ఫ్యాన్సీ బనారస్ అనమాట. ఇది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బుట్టే వస్తుంది మేడం. ఇది కాంబినేషన్ చాలా బాగుంటది. కాంట్రాస్ట్ కలర్. yes, ఇది పికాక్ కలర్ కదా? yes, పికాక్ కలర్ మీద మీకు గ్రీన్ కలర్ 9 ఇంచ్ బోర్డర్స్ వస్తుంది. ఓకే, సారీ మొత్తం కూడా మీకు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బుట్ట వస్తుంది మేడం. బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అఫీషియల్ గా ఉంటుంది మేడం, క్లాస్ కాంబినేషన్. ఇది వచ్చి మీకు ఎంబస్ బుట్ట స్టైల్ వచ్చింది.
కొన్ని సారీస్ కి అయితే ప్లెయిన్ వస్తుంది, సో మగ్గం వరకు చేసుకోవాల్సిన పని కూడా లేదు. అవసరం లేదు. చూడండి సారీ మీకు పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వస్తుంది. అవును, సారీ మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ బుట్టీస్ వస్తాయి మేడం. కలెక్షన్ చాలా ఉన్నాయి మన దగ్గర. సారీ అయితే చాలా బాగుంది. సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి మేడం. ఎస్. కంచిపట్టు సారీస్ అనేది చాలా ఫేమస్, మనందరికి బాగా తెలిసిన పేరు. ఆ సారీస్ అంటే కూడా చాలా మంది ఇష్టపడతారు. సో నా వెనకాలన్నీ కూడా అన్ని పట్టు సారీసే విత్ బ్లౌజ్ వర్క్ తో కూడా ఉన్నాయి. మరి ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఏంటి అనేది అందరిని అడిగి తెలుసుకుందాం అన్నా. ఈ పట్టు సారీలో నుంచి స్పెషల్ అండి మేడం, ఇది వెడ్డింగ్ కలెక్షన్ కంటూ మీకు స్పెషల్ గా సారీస్ అనేది వచ్చేస్తుంది మేడం మన దగ్గర. అన్ని శుభకార్యాలు కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టు సారీస్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి. ఇది బ్రైడల్ లుకింగ్ వస్తుంది మేడం. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. చూడండి ఎంత లైట్ వెయిట్ వస్తుంది. ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది, కాంట్రాస్ట్ బార్డర్, ఇంకా 11 ఇంచెస్ బార్డర్ వస్తుంది. సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మేడం. చాలా కానీ సారీ మాత్రం పట్టుకుంటే చాలా స్మూత్ గా ఉంది. యాక్చువల్ గా మనకు పట్టు సారీలో 3000 నుంచి అప్ టు 50,000 వరకు మన దగ్గర అవైలబుల్స్ ఉన్నాయి మేడం. అవునా? ఎస్. అసలు స్టెప్స్ అన్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవసరం లేదు మేడం. ఇది జస్ట్ ఇది ఓపెన్ బార్డర్ ఉంటుంది, పట్టుకుంటే కూడా చాలా బాగుంది అసలు. సో వ్యూస్, నెక్స్ట్ కౌంటర్ కి వచ్చేసాము. సో ఇది కూడా కంచిపట్టు సారీస్ లోనే ఇంకో పట్టు. మరి బ్లౌజ్ మగ్గం వరకు వేయించాల్సిన అవసరం కూడా లేకుండా ఆ బ్లౌజ్ పీస్ కూడా పట్టుకొచ్చారు. మరి అన్నని అడిగి కనుక్కుందాం. ఏంటన్నా ఏం సారీ తెచ్చారు? ఇది వచ్చేసి ఆల్రెడీ మీకు మగ్గం వర్క్ రెడీమేడ్ లో ఉంటాయి మేడం. మన సిబిఎస్ లో స్పెషల్ గా మీకు ఇన్స్టాంట్ గా ఎమర్జెన్సీ ఉంది, రేపు ఫంక్షన్ ఉంది, ఎలాంటి ఫంక్షన్ ఉంది, వర్క్ బయట వేయలేమన్నా వాళ్ళకి, సో ఇది రెడీమేడ్ గా మనకు మగ్గం వర్క్ కూడా రెడీ అయిపోతాయి మేడం. సూపర్, ఫ్రీ సైజ్ కదా? ఎస్ మ్యామ్. సో చూసారా, సో పట్టు మీద ఒక బ్రైడ్ కి వేయాల్సిన శారీ లాగా ఉంది. చూడండి మగ్గం వర్క్ వేసారు. బేసిక్ గా ఇది మనం బయట వేయిస్తేనే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటది. బట్ చూడండి ఎంత బాగుందో అసలు. ముడి కుట్టుతోటి, లీవ్స్ తోటి, అది కూడా నింపుడు కుట్టుతో, ఇవన్నీ కూడా స్ప్రింగ్స్ తో చేశారు. చాలా బాగుంది కదా. బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో శారీ అయితే చాలా క్లాస్ ఉంది, చాలా అంటే చాలా క్లాస్ ఉంది. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి మేడం. కాస్ట్ కూడా రీజనబుల్ ఉందండి. ఒక బ్రైడ్ కి వేయాల్సిన శారీ కూడా అంటే ఇంత రీజనబుల్ గా ఉండడం చందన బ్రదర్స్ లో నిజంగా గ్రేట్. సో చూడండి ఎంత బాగుంది, ఎంత క్లాస్ ఉంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ బ్లౌజ్ పెట్టుకొని శారీ వేసుకోవాలి, ఇంకా అదిరిపోతుంది. ఇది వరకు మనం అక్కడి నుంచి అలా ఒక్కొక్కటి కంచి పట్టు నుంచి ఒక్కొక్క వెరైటీ పట్టు సారీస్ అన్ని చూసేసాం. మధ్యలో ఒకటి ఏదో మిస్ అయిందబ్బా అనుకున్నాం, కానీ మిస్ అవ్వాలా, మళ్ళీ అక్కడికే వచ్చేసాం. ఆ సారీస్ ఏంటి? గద్వాలి. ఇవాళ రేపు చాలా ఫేమస్. ప్రతి ఒక్కరి ఒంటి మీద కూడా మనకి ఈ గద్వాల్ శారీసే కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అసలు ఏజ్ లిమిట్ లేకుండా ఏదన్నా అంటే గద్వాల్ శారీ అంటున్నారు. సో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో. సో మనతో పాటు శివన్న కూడా ఉన్నారు. మేడం ఈ శారీ అనేది మనకు చాలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, కాంట్రాస్ట్ కలర్. సో ఇందులో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఇందులో 10-12 కలర్స్ వస్తాయి మేడం. 10-12 కలర్స్. ఎస్. ఈ లోయెస్ట్ కాస్ట్ లో మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది మేడం. శారీ కూడా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బుటాస్ వస్తుంది. మీరు గ్యాప్ బార్డర్ చూసినట్లయితే ఇది క్లాస్ గా ఉంటాయి కాంబినేషన్స్ కూడా. కాంట్రాస్ట్ బార్డర్ ట్రెడిషనల్ గా ఉంటుంది. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికైనా సరే అనేది ఈ శారీ కానీ డ్రెస్సెస్ కూడా చాలా అవైలబుల్ ఉంటుంది. ఇంతవరకు మనకు తెలిసిన కలర్స్ కొన్ని అంటే పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, అలాగే రెడ్ లో గ్రీన్ కి మళ్ళీ గ్రీన్ బ్లౌజ్ పట్టు, ఇలా మనకు తెలిసిన కలర్స్. బట్ ఇప్పుడు ఏంటంటే నియాన్ కలర్స్, యూనిక్ కలర్స్ మాత్రమే చాలా మంది లైక్ చేస్తున్నారు, ఇష్టపడి కట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కూడా. సో మనకి పట్టు శారీ మాత్రమే కాకుండా లోయెస్ట్ ప్రైస్లో మనకి ఇట్లా గద్వాల్ కాంట్రాస్ట్ కలర్లో శారీస్ చాలా బాగున్నాయి వేసుకోవటానికి. ఇదైతే బాగుంది అసలు. ఒకసారి అలా మీద వేసేసుకుందాం. సో మ్యాంగో కలర్ కాబట్టి సరే ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది అసలు. సో ఇలా మనకి లోయెస్ట్ కాస్ట్లో ఉన్నాయి ఇక్కడ చందన బ్రదర్స్లో అన్నీ కూడా.
లెహంగాస్ ఎంత బాగున్నాయి అసలు చూపు తిప్పుకోలేకపోతున్నా. పట్టులో ఉంది మనకు బ్రైడల్ కలెక్షన్ అండి, చూడండి. ఓకే, సెమీ స్టిచ్డా? ఎస్ మ్యామ్, సెమీ స్టిచ్డ్, ఆల్రెడీ స్టిచ్చింగ్ ఉంటుంది. ఓకే, జస్ట్ మీ సైజ్ ని బట్టి మీరు సెమీ స్టిచ్డ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ సైజ్ మనకు తక్కువ ఉన్నా కానీ ఇక్కడ చేసిస్తారు. ఆల్రెడీ అయితే ఉంది మేడం మన దగ్గర అయితే. అవునా? ఎస్, హాఫ్ సారీ అనేది మీకు చూడండి చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అయితే. అవును, సెల్ఫ్ డిజైన్ వస్తుంది, కాపర్ డిజైన్ లో వచ్చేస్తుంది మేడం. మీకు బాటమ్ అన్ని కూడా. సో ఇక్కడ చూడండి పికాక్, ఇంతవరకు పికాక్ డిజైన్ చూసాం. ఇక్కడ పికాక్ ని ఒక గోల్డెన్ షేడ్ లో మనకి డిజైన్ చేసి ఇచ్చారు. అది కూడా మనకు ఇక్కడ మిడిల్ లో చూసుకుంటే గన ఒక సూర్యుడు ప్రకాశిస్తున్నట్టు. సో నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు. అక్కడక్కడ స్టోన్ వర్క్ ఇచ్చారు, చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు. గోల్డ్ అండ్ కాపర్ మిక్స్ ఉంటాయి మేడం. ఇది గోల్డ్ చూస్తున్నట్లయితే మీకు స్టోన్స్ అనేది డిజైన్ కూడా చేశారు. ఇంత చిన్న దాంట్లో కూడా మనకి సో దాని తగ్గట్టు ఇది ఓని మేడం. ఇది ఓని డార్క్ కలర్ కాంబినేషన్ లో మీకు లైట్ కలర్ బాటమ్ కాబట్టి కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్. సో ఇంకో కలర్ కూడా కనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ ఉంది. సో మనం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగుంది అసలు, అంటే కాంట్రాస్ట్ కలర్ లో. ఇది మనం బ్రైడల్ చూసాం కదా. అవును, ఇది వచ్చేసి పట్టు ఆఫ్ సారీస్. ఇది కూడా చాలా బాగుంటుంది మేడం. ఇది చాలా బాగుంది. మనకు పైతానీ డిజైన్ చూస్తారు కదా, బోర్డర్ సేమ్ అదే స్టైల్లో మనకు పైతానీ బోర్డర్ అనేది మీకు డిజైన్ అనేది చేసేది. ఓకే, ఇది కూడా మనకు 6 ఇంచెస్ బోర్డర్ అయితే ఉంటది. బాటమ్ మొత్తం కూడా మీకు గోల్డ్ జరీ ఉంటాయి మేడం. ఇది స్మాల్ జరీ మంచిగా అనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ దిస్ ఇస్ బ్లౌజ్. బ్లౌజ్ ఓకే, బోర్డర్ కలర్ లో కాంట్రాస్ట్ చాలా బాగుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంది అసలు. చున్నీ ఇది వచ్చేసి ఓని మేడం. ఇది ఎన్ని మీటర్స్ ఉంటుందన్నా ఈ చున్నీ? 3.5 వస్తాయి మేడం. ఇది 3.5 వస్తుందా? వావ్, చాలా బాగుంది. మనం చున్నీ వేసుకోకపోయినా గాగ్రా చోలీ టైప్ కూడా మనం వేసుకోవచ్చు. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయన్నా మేడం? దీనిలో 6 కలర్స్ వస్తాయి మేడం. 6 కలర్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం చందన బ్రదర్స్ లోని సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. సో ఇక్కడ చూస్తే మెన్స్ వేర్ ఉంది, అక్కడ చూస్తే విమెన్స్ వేర్ ఉంది. విమెన్స్ వేర్ లో అయితే చుడిదార్స్. సో మెన్స్ వేర్ లో వచ్చేసి మనకి షర్ట్స్, టీ షర్ట్స్ లో డిఫరెంట్ కలర్స్, కాటన్ అంటే డిఫరెన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ జీన్స్ అంటే అక్కడ చూస్తే ఇంకొకటి ఉంది, ఏంటో తెలుసా? ఎథ్నిక్ వేర్. అది మెన్స్ లో చాలా సూపర్గా ఉంది, కళ్ళకైతే ఇలా కొడుతున్నాయి. సో వాట్ నాట్ అన్నట్టుగా ఉన్నాయి ఇక్కడైతే. సో ఫ్యాషన్గా ఉన్నాయి, అలాగే మనకి పార్టీస్కి ఎలా వెయ్యాలో కూడా ఉన్నాయి. సో బాయ్స్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఎథ్నిక్ వేర్కి వచ్చేసాము. మేడం ఎథనిక్ వేర్ లో వచ్చేసి మనకి కుర్తా పైజామా, షేర్వాణి, సూట్స్, మోడీ జాకెట్, ఇండో వెస్టర్న్, మోడీ జాకెట్, మోడీ సెట్. సో మోడీ గారు ఎవరో తెలుసు కదా, మన ప్రధాని. సో మోడీ సెట్ అది ఒకసారి చూపించండి. ఓకే, దీని పేరు మోడీ సెట్. ఎందుకు వచ్చింది ఈ పేరు దీనికి? యాక్చువల్లీ కుర్తా పైజామా మోడలే మేడం. రెగ్యులర్ కస్టమర్ కన్నా ఇప్పుడు మన నరేంద్ర మోడీ వేసడం వల్ల చాలా మంది ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి దీనికి మోడీ సెట్ అనే పేరు వచ్చేసింది. సో ఇంకా వెరైటీస్ ఏమున్నాయి మీ దగ్గర? ఓపెన్ ఇండో వెస్టర్న్. ఓపెన్ ఇండో వెస్టర్న్. వావ్, చాలా క్లాస్ గా ఉంది మేడం. యాక్చువల్లీ ఇదైతే నార్మల్ కుర్తా పైజామా కూడా యూజ్ చేయొచ్చు మనం. నార్మల్ కుర్తా ఇదైతే ఓపెన్ కుర్తా స్టైల్. మనం వితౌట్ జాకెట్ కూడా మనం కుర్తా పైజామా 2-in-1 కుర్తా పైజామా యూజ్ చేయొచ్చు. ఇదేంటో వేయడం వల్ల ఇది ఫ్యాన్సీ వస్తుంది. మొత్తం పార్టీ వేర్, ఇప్పుడు ఫంక్షన్స్ కానీ, రిసెప్షన్ కానీ, సంగీత్కి కానీ, మన వెడ్డింగ్స్ కానీ వేస్తే క్లాసిక్ వస్తుంది లుక్. మొత్తం పార్టీ వేర్ మోడల్. ఇందులో కూడా మనకి ఇవన్నీ కలర్స్, ఆప్షన్స్ లేకుండా ఎన్ని కలర్స్ ఉండొచ్చు ఒక్కొక్క దాంట్లో? మాక్సిమం 15 కలర్స్ వస్తాయి మనం ఒక్క దాంట్లో. ఒక మోడల్ లో 15 కలర్స్. వావ్, ఖుష్బూ గారి కూతురు పెళ్లిలో కూడా మనకి చూస్తే పెళ్లి విందులో అందరూ మెగాస్టార్ దగ్గర నుంచి అందరు సూపర్ స్టార్ ఒక లైన్ లో కూర్చొని అలా బోన్ చేస్తూ ఉంటారు. అక్కడ చూస్తే మనకు ఓన్లీ ఒకటే కలర్ కనిపిస్తుంది, ఈ కలర్. సో మోస్ట్లీ ఇలాగే ఉన్నాయి డిజైన్స్. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇది, చాలా బాగుంది. ఇంకా వెరైటీస్ ఏమున్నాయి మీ దగ్గర? ఓకే మ్యామ్, ఇండో వెస్టర్న్ కలర్స్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ వస్తాయి కలర్స్. ఎథనిక్ వేర్ కి బాగుంటాయి. ఇందులో మనకి లేడీస్ ప్రెసెంట్ ట్రెండ్ అంతా శారీస్, లేడీస్ అండ్ జెంట్స్ కాంబినేషన్ వస్తుంది కదా, అందులో కలర్స్ వస్తాయి మనకి. సో
సో వ్యూస్ ఇప్పుడు చందన బ్రదర్స్లోని 3rd ఫ్లోర్లో మనం ఉన్నాము. అది కూడా కిడ్స్ వేర్లో. ఇక్కడ కిడ్స్ వేర్కి ఎంత బాగున్నాయో అసలు కలెక్షన్స్. సో ఒక పక్క అయితే గర్ల్స్కి ఉన్నాయి, ఇంకొక పక్క బాయ్స్కి ఉన్నాయి, ఎథ్నిక్ వేర్ కూడా ఉన్నాయి. అక్కడికి మనం తర్వాత వెళ్దాము. సో ఇక్కడైతే అన్ని లాంగ్ ఫ్రాక్స్, షరారాస్ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి కూడా చూడండి, స్టార్టింగ్ నుంచి చూసుకుంటే వెరైటీస్ అయితే టూ మచ్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అసలు షరారాస్, పార్లర్. ఒకవేళ మనకి స్లీవ్లెస్ ఇంట్రెస్ట్ లేకపోయినా చాలా మంది ఇప్పుడు కోట్ మోడల్ చాలా వస్తుంది. సో కింద ప్లాజో ఎంత స్టైల్గా ఉంటుంది, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. మేడం ఇది మొత్తం మీకు క్లాత్ వచ్చేస్తే వర్క్ తోనో థ్రెడ్ వర్క్ తోనో వచ్చేస్తుంది. ఇక్కడ ముందర బుట్ట వచ్చేస్తుంది మీకు. అబ్బా ఎంత క్యూట్ గా ఉంది అసలు. ఇది జీరో చెంకి వచ్చేస్తుంది మీకు. థ్రెడ్ వర్క్ మొత్తం కట్ వర్క్ తో వచ్చి. సో మనకి జనరల్ గా కట్ వర్క్ ఇప్పుడు నడుస్తున్న ఫ్యాషన్. ఇది ఇక్కడ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో, అండ్ కుందన్స్ తోటి మొత్తం చేశారు. సో ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఒక్కొక్క కలర్ మ్యాచ్ చేసుకుంటూ వచ్చారు. సో మనకి డోరీస్ ఎంత బాగున్నాయి చూడండి, ఎంత క్యూట్ గా ఉన్నాయి అసలు. చిన్న పిల్లలకి చిన్నగా అలా వేస్తే సో వ్యూస్ ఇప్పుడు మనం బాయ్స్ సెక్షన్లో ఉన్నాం. చూడండి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే టక్సీడోస్, ఫుల్ సూట్, ఆ 3 పీసెస్ సూట్ అంట, అసలు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఎంత క్యూట్ ఉన్నాయంటే కిడ్స్కి మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చందన బ్రదర్స్లో. చూడండి ఒక్కొక్కటి చూసుకుంటే కూడా ఎంత క్యూట్గా, ఎన్ని వెరైటీస్, అసలు ఏ సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. సో ఫైనల్గా మనము ఫుల్ సూట్ దగ్గర నుంచి, టీ షర్ట్స్ దగ్గర నుంచి, జీన్స్ దగ్గర నుంచి, అది కూడా కిడ్స్ వేర్లో మెన్స్ నుంచి అక్కడి వరకు చూసుకుంటే ఇక్కడ వరకు తిరిగి వచ్చాను నేను. సో ఎథ్నిక్ వేర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఇది 3 పీస్ సెట్. యాక్చువల్లీ మనకు తెలిసింది ఏంటంటే దీన్ని టక్సీడో అంటారు. టక్సీడోస్ అంటే చాలా క్యూట్గా ఉంటాయి పిల్లలకి, ఎంత బాగుంటాయి చూడండి. ఇక్కడ నుంచి చూసుకుంటే చూడండి వెస్ట్ కోట్ నుంచి లోపల వేస్తే కూడా చాలా క్లాస్ ఉంటుంది. సో వ్యూయర్స్ ఈరోజు మనతో పాటు ఉన్నారు వనపర్తి చందన బ్రదర్స్లోని మేనేజర్ జగదీష్ గారు. సో ఇక్కడ ఉన్న వెరైటీస్ గురించి అయితే అన్ని మనం ఆల్రెడీ చూసేసాము, మాట్లాడేసాము, అన్ని అయిపోయాయి. కాబట్టి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. మెయిన్గా చందన బ్రదర్స్ అంటే తెలియని వాళ్ళు అసలు ఎవరు లేరు. మరి చందన బ్రదర్స్ ఇప్పటివరకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. పర్టికులర్గా ఈ వనపర్తి బ్రాంచ్కి రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్, ఏం చెప్తారు? చందన బ్రదర్స్ అనేది యాక్చువల్గా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి కస్టమర్స్కి నాణ్యమైన వస్త్రాలని అతి తక్కువ ధరకి అందిస్తూ వాళ్ళ నమ్మకాన్ని సంపాదిస్తూ ముందుకు వెళ్తున్న సంస్థ ఇది. అవును, అదే నమ్మకాన్ని, అదే షాపింగ్ ఎక్స్పీరియన్స్ని మనం ఈ వనపర్తి ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మన సిబిఐ షాపింగ్ మాల్ అనేది ఇక్కడ వనపర్తిలో తీసుకురావడం జరిగింది. ఒక కుటుంబము వాళ్ళ కూతురు పెళ్లి ఉంది, సో వనపర్తి బ్రాంచ్కి చందన బ్రదర్స్కి వచ్చారు. ఏం వెరైటీస్ చూపిస్తారు సార్? నేను వనపర్తిలో వచ్చేసరికి ఏంటంటే పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ఏ శుభకార్యమైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం, అలాగే వాళ్ళ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుంటారు. సో ఒక ఫ్యామిలీ అంటూ మనకి పెళ్లి షాపింగ్కి వచ్చిందంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రమే కాకుండా ఆ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరికీ, జెంట్స్ అందరికీ కావాల్సిన అన్ని రకాల వెరైటీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఒక్క మాటలో మొత్తం వాళ్ళకి కావాల్సిన షాపింగ్ మొత్తం ఒకటే చోట కంప్లీట్ చేసుకునేలాగా మన కలెక్షన్ అంతా కూడా మనం వాళ్ళకి అందుబాటులో ఇస్తాం. అలాగే ఉన్నాయి సార్. అసలు సార్ చివరగా వనపర్తి ప్రజలకు చందన బ్రదర్స్ తరఫున ఏం చెప్తారు సార్? కస్టమర్స్ కానీ మన వనపర్తి ప్రజలు కానీ ఇప్పటి వరకు మా షాపింగ్ మాల్ మీద మా మీద చూపించిన ఆదరణకి మేము చాలా హ్యాపీ మేడం. వారి ప్రతి అకేషన్స్లోను, ప్రతి పెళ్ళిలోను, ప్రతి పండుగలోను కూడా మేము భాగం అవ్వాలని కోరుకుంటాం. మేము వాళ్ళ ఫ్యామిలీతో మాకు షాపింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేదే మా ముఖ్యమైన ఉద్దేశం. వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి కావాల్సిన ఐటమ్ని వాళ్ళకి సెలక్షన్కి కూడా మేము సహకారం అందిస్తూ వాళ్ళకి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మేము ఖచ్చితంగా. ఓకే, కస్టమర్స్ మీద ఉన్న వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది చాలా మందికి, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేయాలి అనేది మీ ఉద్దేశం అని చెప్పారు.
ఆ మాట చాలా మంచి మాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. విమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఎథ్నిక్ వేర్, సో మెనీ వెరైటీస్. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఒక కుటుంబం మొత్తం కూడా వచ్చి షాపింగ్ చేసుకునే విధంగా వెడ్డింగ్కి సంబంధించి కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి. అది కూడా వనపర్తిలో ఒక ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ చందన బ్రదర్స్. అవును, ఇందాక ఒక్కొక్క ఫ్లోర్ తిరుగుతూ అన్నీ చూపించాను కదా. సో షాపింగ్ చెయ్యాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చందన బ్రదర్స్కి రండి. అండ్ ముందు ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. సో వ్యూవర్స్, ఇది వాటి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ జర్నీ. స్టే ట్యూన్డ్ టు సాక్షి.